Good morning to all. Myself, Srinivas Ramsetti, lecturer in economics, MBS Government Degree and PG College, Autonomous, Mehboob Nagar. Today, we will discuss about investment and types of investment. Okay, this video very useful to BA first year, second semester students. ఇన్వెస్ట్మెంట్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి మరియు పెట్టుబడిలో ఉన్నటువంటి రకాలు అనేటువంటి టాపిక్ ఈ వీడియోలో మనము పెట్టుబడి అంటే ఏంటి, అలాగే దానికి సంబంధించిన పెట్టుబడిలో ఉన్నటువంటి రకాలు ఏంటి అనేటువంటివి మనము డిస్కస్ చేద్దాము. మరి మనకి కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో మరి పెట్టుబడి అనే దానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరి సరే మనము వాట్ ఈజ్ ద ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి అనేది మనం చూసినట్లయితే జనరల్గా మనము ఓవరాల్గా చూసినట్లయితే పెట్టుబడి అనేది ఆర్థిక వ్యవస్థలో చూడండి, ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థికాభివృద్ధిలో పెట్టుబడి అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. దాని యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటుందని చెప్పుకోవాలి. ద లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ డిపెండ్స్ అపాన్ ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాల స్థాయి అనేది మరి పెట్టుబడి మీద ఆధారపడి జరుగుతుందని చెప్పాలి. హయ్యర్ ది లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, higher will be economic activities. Lower the level of investment, lower will be the economic activities. అంటే ఇక్కడ మనకి అధిక స్థాయిలో మనకి ఆర్థిక కార్యకలాపాలు అనేది మనకి జరగాలి అంటే మనకి హై లెవెల్లో పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా హై లెవెల్లో అధికంగా పెట్టుబడి చేసినప్పుడే ఆర్థిక కార్యకలాపాల స్థాయి కూడా అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం లోయర్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, తక్కువ స్థాయి పెట్టుబడి పెట్టినట్లయితే ఆర్థిక కార్యకలాపాల స్థాయి కూడా చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఓకే, అకార్డింగ్ టు కీన్స్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ద లెవెల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపెండ్స్ అపాన్ ది లెవెల్ ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్. ఇక్కడ మనము కీన్స్ ఆదాయ ఉద్యోగ సిద్ధాంతం గురించి చెప్పుకుంటున్నాము. ఇందులో కీన్స్ ఆదాయ ఉద్యోగ సిద్ధాంతంలో మరి కీన్స్ ప్రకారంగా మరి జాతీయ ఆదాయము మరియు ఉద్యోగిత పరిమాణం అనేది అగ్రిగేట్ డిమాండ్, అంటే ఇక్కడ ఎఫెక్టివ్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎఫెక్టివ్ డిమాండ్ అనేది మళ్ళీ అగ్రిగేట్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. అగ్రిగేట్ డిమాండే మరి ఏం చేస్తుందంటే ఆదాయ ఉద్యోగితను నిర్ణయిస్తుంది కీన్స్ ప్రకారంగా. మరి ద అగ్రిగేట్ డిమాండ్ కన్సిస్ట్ ఆఫ్ టూ కాంపోనెంట్స్, వన్ కన్జంప్షన్ డిమాండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్. అగ్రిగేట్ డిమాండ్ అనేది మళ్ళీ మనకి ఫ్లో చార్ట్లో బిఫోర్ ఈ వీడియోలో మనం చూసాం. ఫ్లో చార్ట్లో అగ్రిగేట్ డిమాండ్ని మళ్ళీ రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. రెండు అంశాల మీద ఆధారపడి అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్ అనేది ఉంటుందని చెప్పుకున్నాము. అందులో ఒకటేమో కన్జంప్షన్ ఆఫ్ డిమాండ్, అంటే వినియోగం మీద చేసేటువంటి వినియోగ వ్యయం చేసే డిమాండ్, అలాగే ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, పెట్టుబడి మీద చేసేటువంటి డిమాండ్. ఓకే, పెట్టుబడి మరి కన్జంప్షన్ డిమాండ్ ఈజ్ స్టేబుల్ ఇన్ షార్ట్ రన్, అంటే వినియోగ వ్యయం మీద చేసేటువంటి వ్యయము స్వల్పకాలంలో స్థిరంగా ఉంటుంది. హెన్స్ మరి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ఈజ్ ఓన్లీ ది డిటర్మెంట్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి మరి స్వల్పకాలంలో వినియోగ వ్యయం అనేది స్థిరంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క స్వల్పకాలంలో ఆర్థిక వ్యవస్థని లేదా ఆర్థిక వ్యవస్థలో ఆదాయం ఉద్యోగిత పరిమాణాన్ని నిర్ణయించేది ఎవరు ఇక్కడ అంటే ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, పెట్టుబడి మీద చేసేటువంటి వ్యయమే నిర్ణయిస్తుందని కీన్స్ తన యొక్క ఆదాయ ఉద్యోగ సిద్ధాంతంలో పేర్కోవడం జరిగింది. ఓకే, కాబట్టి మనకి సింపుల్గా ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ పాజిటివ్లీ రిలేటెడ్ టు ది లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఆదాయము మరి ఉద్యోగిత అనేది మరి మన యొక్క పెట్టుబడి స్థాయి మీదనే ఆధారపడి ఉంటుంది. అవునా, పెట్టుబడి స్థాయి మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము పెట్టుబడి పరిమాణము అధికంగా ఉంటే, పెట్టుబడి స్థాయి హైలో ఉంటే మరి
ఆర్థిక వ్యవస్థలో ప్రజల యొక్క ఇన్కమ్ సోర్స్ వై అనేది కూడా వై మీన్స్ ఇన్కమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వై ఇన్కమ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా వై మీన్స్ నేషనల్ ఇన్కమ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్ మీన్స్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే పెట్టుబడి పరిమాణం ఎక్కువగా చేస్తే జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. జాతీయ ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడే ఉద్యోగిత పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మరి పెట్టుబడి పరిమాణము ఆపోజిట్ తక్కువగా ఉంటే జాతీయ ఆదాయం తక్కువగా ఉంటుంది. జాతీయ ఆదాయం తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఉద్యోగిత పరిమాణం కూడా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పరిమాణము అనేది పెట్టుబడికి చాలా ఇంపార్టెంట్ అనేది ఉండటం జరుగుతూ ఉంది. ఓకే, మరి సరే పెట్టుబడి అనేది మనం ఇంతకుముందు ఇప్పటివరకు పెట్టుబడి అంటున్నాము. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? మరి పెట్టుబడి అంటే మనకి సింపుల్గా అర్థం ఏంటి, మనం చేసుకున్నటువంటి అర్థం ఏ విధంగా చేసుకోవాలి, పెట్టుబడిని మనం దేన్ని పెట్టుబడిగా మనం ఇక్కడ పేర్కొంటాము అని ఒకసారి మనము అబ్జర్వ్ చేసినట్లయితే మీనింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఇంక్రీజ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనకి పెట్టుబడిలో ఉత్పత్తికి వాడుకునే ద్రవ్యంలో మనము కొంత ఏం చేస్తాము అంటే మూలధన వస్తువుల మీద ఏం చేస్తామంటే లిమిటెడ్ పీరియడ్ స్పెసిఫిక్ పీరియడ్లో ఒక లిమిటెడ్ పీరియడ్లో మనం ఏం చేస్తాము అంటే కొంత ఆదాయాన్ని అక్కడ క్యాపిటల్ గూడ్స్ మీద ఖర్చు చేస్తాం. దాన్నే మనం ఏమంటాము అంటే ఇన్వెస్ట్మెంట్ అంటున్నాము. అంటే ఉత్పత్తికై వాడుకునే ద్రవ్యము అనేదాన్ని మనము జనరల్గా క్యాపిటల్ అంటాం, మూలధనము అంటాము. కానీ ఈ మూలధనానికి కొత్తగా కొంత అదనపు మూలధనాన్ని చేర్చడాన్ని మనం ఏమంటాము అంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి అని మనం చెప్తాము. మరి ఒక నిర్ణీత కాలంలో మనం ఏదైనా ఒక నిర్ణీత కాలంలో భౌతిక రూపంలో వస్తురాశిని పెరుగుదలని మనం భౌతిక రూపంలో ఉన్నటువంటి వస్తురాశి ఏదైతే ఉందో మనం ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తిలో పెరుగుదలని మనం ఏమంటాము అంటే పెట్టుబడిగా పేర్కొంటాము. ఓకే, ఇది మనకు ప్రధానంగా పెట్టుబడి అంటే ఉన్నటువంటిది. క్యాపిటల్కి ఇన్వెస్ట్మెంట్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే క్యాపిటల్ మీన్స్ ఆల్రెడీ మనము కొంత ఆర్థిక వ్యవస్థలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటాం. ఉత్పత్తి కోసం వాడుకునే ద్రవ్యం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము అంటే మూలధనము అంటాం ఫస్ట్. కానీ పెట్టుబడి అంటే ఏంటి, ఆల్రెడీ మనం చేసిన మూలధనానికి కొత్తగా ఎడిషన్ అంటే కొత్తగా మనం యాడ్ చేసుకోవడానికి కొత్తగా అదనపు మూలధనాన్ని చేరుస్తూ అదనపు వస్తురాశిని పెంచడం కోసము మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసే దాన్ని మనం ఏమంటాము అంటే ఇన్వెస్ట్మెంట్ అంటాము, దాన్నే పెట్టుబడి అంటాము. ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అని ఒకసారి చూసినట్లయితే ద ఎక్స్పెండిచర్ స్పెండ్ ఆన్ కన్జ్యూమర్ గూడ్స్ ఈజ్ నౌన్ యాజ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అంటే ఇక్కడ మనకి పెట్టుబడి అనేది వినియోగ వస్తువుల మీద చేసేటువంటి పెట్టుబడిని మనము ఏమంటాము అంటే వినియోగ వస్తువుల మీద చేసేటువంటి ఖర్చుని ఏమంటాము అంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, వినియోగ వ్యయము అంటాము. ద ఎక్స్పెండిచర్ స్పెంట్ ఆన్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ ప్రొడక్టివ్ గూడ్స్ ఈజ్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. అంటే మనం చేసేటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో మనం చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉందో మనము క్యాపిటల్ గూడ్స్ మూలధన వస్తువుల మీద లేకుంటే ఉత్పాదక వస్తువుల మీద మనము పెట్టుబడి చేసినట్లయితే వాటిని మనము ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే పెట్టుబడి వ్యయము అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, ఈ విధంగా పెట్టుబడికి మూలధనానికి మనకి కొంత డిఫరెన్స్ యాక్చువల్గా క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని మనము సినానిమ్స్గా వాడే అవకాశం ఉంటుంది. కానీ సిమిలర్ డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. క్యాపిటల్ గుడ్స్ అనేవి మూలధనం అంటున్నాము. అలాగే ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ క్యాపిటల్ గుడ్కి అదనంగా కొంత వస్తు పరిమాణాన్ని ఉత్పత్తికి మనం కొత్త పెట్టుబడి చేసినట్లయితే కొత్తగా ద్రవ్యాన్ని యాడ్ చేసినట్లయితే మనం దాన్ని ఏమంటున్నాము అంటే ఇన్వెస్ట్మెంట్ అంటున్నాము. రైట్, ఇది మనకి సింపుల్గా మీనింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి అంటే మనకి ఈ విధంగా గుర్తుంచుకోవాలి. మరి ఆర్థిక వ్యవస్థలో జనరల్గా కీన్స్ ప్రకారంగా ఆర్థిక వ్యవస్థలో మరి ఏమంటున్నాడు అంటే ఆర్థిక వ్యవస్థలో ఆదాయ ఉద్యోగిత అనేది సార్థక డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది అనుకున్నాము. మరి ఈ సార్థక డిమాండ్ని నిర్ణయించే అంశాల్లో ఒకటి అగ్రిగేట్ డిమాండ్ ఒకటి ప్రధానమైనది అనుకున్నాము. అగ్రిగేట్ డిమాండ్ నిర్ణయించేటువంటి అంశాల్లో సమిష్టి డిమాండ్ నిర్ణయించే ప్రధాన అంశాల్లో ఒకటి కన్జంప్షన్, అనదర్ వన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం. వినియోగ వ్యయము మరియు పెట్టుబడి వ్యయం అనుకున్నాము. మరి ఈ పెట్టుబడి అనేది వినియోగ వ్యయం అనేది వినియోగ ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది. స్వల్పకాలంలో మనం వినియోగ ప్రవృత్తి అనేది స్థిరంగా ఉంటుంది అనుకుంటున్నాం. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లయితే దాన్ని నివారించడానికి అలాగే ఆదాయాలను పెంచడానికి మనకి సహకరించేది ఏది అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, పెట్టుబడి వ్యయము అనేది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడిస్తుంది. కాబట్టి మనం ప్రధానమైనదిగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కొన్ని
నిర్వచనాలు అనేవి ఇవ్వడం జరిగింది. కొద్దిమంది ఆర్థికవేత్తలు పెట్టుబడికి సంబంధించి డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. డెఫినేషన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం చూసినట్లు ఇందులో ప్రధానంగా అకార్డింగ్ టు జేఎం కీన్స్, ఇన్వెస్ట్మెంట్ రిఫర్స్ టు ది న్యూ ఎడిషన్ టు ది స్టాక్ ఆఫ్ ఫిజికల్ క్యాపిటల్ సచ్ యాజ్ ప్లాంట్స్, మెషిన్స్, ట్రక్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ లైక్ డ్యామ్స్, రోడ్స్, బిల్డింగ్స్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ కీన్స్ ఏమంటారంటే సింపుల్గా చెప్పే దాన్ని భౌతిక రూపంలో ఉత్పాదక వస్తురాశి యొక్క పెరుగుదలనే మనం ఏమంటున్నాము అంటే పెట్టుబడి అనవచ్చు. భౌతిక రూపంలో ఉత్పాదక వస్తువులు అంటే ఇక్కడ మనం అన్నాం రివర్స్ టు ది న్యూ ఎడిషన్ టు ది స్టాక్, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి స్టాక్కి మనం ఏం చేస్తున్నామంటే ఫిజికల్ క్యాపిటల్, భౌతికపరమైనటువంటి మూలధనాన్ని మనం కొంత చేర్చి అదనంగా ఉన్నటువంటి ఇండస్ట్రీలోనే కొత్త ప్లాంట్స్ని ఏర్పాటు చేయడము, అదనపు ప్లాంట్స్ని ఏర్పాటు చేయడము, కొత్త మెషిన్స్ని తీసుకురావడము, అలాగే కొత్త ట్రక్స్ని అలాగే చేయడాన్ని మనం ఏమంటున్నాము అంటే ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వర్క్స్ అయితే, గవర్నమెంట్ వర్క్స్ అయితే అందులో జనరల్గా కొత్త డ్యామ్స్ని నిర్మాణం చేయడము, రోడ్లని, బిల్డింగ్స్ నిర్మాణం చేయడం, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తాయి అకార్డింగ్ టు కీన్స్. అలాగే అకార్డింగ్ టు ఎడ్వర్డ్ షిపిరో అకార్డింగ్ టు దాని ప్రకారంగా ఇంక్రీజింగ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ కరెంట్ ఇయర్ క్యాపిటల్ గూడ్స్ కంపేర్ టు ది ప్రీవియస్ ఇయర్ ప్రొడక్షన్. ఇక్కడ ఎడ్వర్డ్ షిపిరో ప్రకారంగా ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ యొక్క సంవత్సరిక ఉత్పత్తి విలువలో భాగంగా ఉండే కొత్త నిర్మాణాలు, అలాగే మన్నిక గల కొత్త ఉత్పాదక వస్తువులు, ఇన్వెంటరీని అన్నింటినీ కలిపి ఏమంటాము అంటే పెట్టుబడిగా పేర్కొంటాము. అంటే గత సంవత్సరాన్ని మనం తీసివేసి ప్రస్తుతం యొక్క సంవత్సరం యొక్క విలువలో గత సంవత్సరం ఉంటే వాటిని ఇన్వెంటరీలుగా మనము యాడ్ చేసుకొని మరి కొత్త సంవత్సరంలో ఉత్పత్తి విలువలో భాగంగా కొత్త నిర్మాణాలు ఏవైతే చేస్తామో ఆ నిర్మాణాలకై చేసేటువంటి ఉత్పాదక వస్తువులకై చేసేటువంటి ఖర్చుని మనం ఏమంటున్నాము అంటే పెట్టుబడిగా పేర్కొంటున్నాము. ఓకే, అలాగే అకార్డింగ్ టు జాన్ రాబిన్సన్, అన్ ఎడిషన్ టు ది క్యాపిటల్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అంటాడు. అండ్ ఎడిషన్ టు ది క్యాపిటల్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. ఇంతకుముందు చెప్పినట్టుగా మూలధనానికి మనము కొంత అదనంగా చేర్చేటువంటి ద్రవ్యాన్ని ఏమంటున్నాము అంటే పెట్టుబడిగా పేర్కొనడం జరిగింది జాన్ రాబిన్సన్ ప్రకారంగా. రైట్, ఇవి మనకి ప్రధానంగా ఉన్నటువంటి పెట్టుబడికి సంబంధించి వివిధ ఆర్థికవేత్తలు మనకి ఇచ్చినటువంటి కొన్ని నిర్వచనాలు. ఇది మనము పెట్టుబడి అంటే అంటున్నాము. మరి ఈ పెట్టుబడిలో కూడా మరి అనేక కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదే మనం టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడిలో ఉన్నటువంటి రకాలు. పెట్టుబడి అంటే మనం ఇంతకుముందు చెప్పినట్లుగా కొత్త ఉత్పాదక వస్తువుల్ని తయారు చేయడానికి అదనంగా పెట్టేటువంటి దాన్ని మనము పెట్టుబడి అన్నాము. ఓకే, అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాల దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. సరే, ఇందులో మనకి మేజర్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ మెనీ కైండ్స్, చాలా రకాలుగా మనం ఇక్కడ చూడవచ్చు. దానిలో ద ఫాలోయింగ్ ఆర్ కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం. ఇక్కడ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ స్థూల పెట్టుబడి, దాన్ని మనం గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ది టోటల్ అమౌంట్ స్పెంట్ ఆన్ న్యూ క్యాపిటల్ అసెట్స్ డ్యూరింగ్ ద స్పెసిఫిక్ పీరియడ్ that can be donated as investment. గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనము ఒక లిమిటెడ్ స్పెసిఫిక్ పీరియడ్లో, ఒక నిర్ణీత కాలంలో మనము ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ కావచ్చు, ఒక డ్యూరింగ్ ఇయర్ 1 ఇయర్ కావచ్చు, స్పెసిఫిక్ ఇయర్లో మనం అనుకున్నటువంటి నిర్ణీత కాలంలో నూతనంగా చేసినటువంటి ఖర్చుల్ని ఏదైతే అమౌంట్ చేసామో మనము క్యాపిటల్కి అదనంగా చేర్చామో దాన్ని మొత్తాన్ని కలిపి మనం ఏమంటున్నాము అంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అన్నాం. అంటే దీంట్లో మొత్తము పెట్టుబడి అనేది మనం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ఇందులో మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే అనదర్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నెట్ ఇన్వెస్ట్మెంట్. నెట్ ఇన్వెస్ట్మెంట్ రిఫర్స్ టు ది నెట్ ఎడిషన్ టు ది ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ స్టాక్. దిస్ కెన్ బి డినోట్స్ యాజ్ IN. We can get net investment by subtracting the depreciation of the capital from the gross investment. This can be okay. ఇక్కడ మనకి నెట్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ఏమంటున్నామంటే ఇక్కడ నెట్ ఇన్వెస్ట్మెంట్ రిఫర్స్ ఏం చేస్తుంది అంటే ఎడిషన్ టు ది ఎగ్జిస్టింగ్ స్టాక్స్. అంటే ఇక్కడ మనము ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా మనం అనేక రకాల యంత్ర పరికరాలని, మిషన్స్ని మనము యూజ్ చేస్తూ ఉంటాం.
యూజ్ చేసేటువంటి క్రమంలో అనేక యంత్ర పరికరాలు అనేవి కొంత తరుగుదలకు లోనవుతాయి. కొన్ని మెషిన్స్ పాడైపోయేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి వాటిని మనం అన్నిటిని కూడా ఏం చేయాలి అంటే ఈ డిప్రిషియేషన్ ఏదైతే ఉందో, తరుగుదల ఏదైతే ఉందో ఆ తరుగుదలను మనం ఏం చేయాలి అంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్, మనం ఇంతకుముందు చెప్పుకుంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ స్థూల పెట్టుబడి నుంచి మనం ఏం చేయాలి అంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ నుంచి వెళ్ళి ఈ యొక్క డిప్రిసియేషన్ ఏదైతే ఉందో, ఈ తరుగుదల ఏదైతే ఉందో ఆ తరుగుదలని మనం తీసివేయగా మిగిలినటువంటి దాన్నే మనం ఏమంటాము అంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. నెట్ మీన్స్ నికర పెట్టుబడి. ఈ యొక్క నికర పెట్టుబడి మనకి తరుగుదలను తీసివేస్తే మిగిలిన దాన్ని నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. దీన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐజీ మైనస్ డి. అంటే ఐఎన్ అంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐజీ మీన్స్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ డి మీన్స్ డిప్రిషియేషన్, తరుగుదల. అంటే నువ్వు స్థూల పెట్టుబడి నుంచి తరుగుదలను తీసివేస్తే మిగిలిన దాన్ని మనం ఏమంటాము అంటే నెట్ ఇన్వెస్ట్మెంట్గా మనము పేర్కొంటాము. ఓకే, ఇది ఇన్వెస్ట్మెంట్ యొక్క రూపాన్ని బట్టి మనం ఈ విధంగా గ్రాస్ అండ్ నెట్గా పేర్కొంటున్నాం. ఓకే, ఇందులో మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే మరొక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ లేదా పబ్లిక్ పెట్టుబడి అంటాము. దీంట్లో చూసినట్లయితే దీస్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ది సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ ఈజ్ కాల్డ్ పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇది ప్రధానంగా మనం గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్ రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ లోకల్ గవర్నమెంట్స్ స్థానిక ప్రభుత్వాలు చేసేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడిని మనం ఏమంటున్నాము అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాము, లేదా ప్రభుత్వ పెట్టుబడి అని మనము పేర్కోవటం జరిగింది. దీనిలో ప్రధానంగా మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ప్రభుత్వ పెట్టుబడి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ద మెయిన్ మోటో ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. అంటే ఏ ప్రభుత్వమైనా కానీ, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే స్థానిక ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా కూడా వాటి యొక్క మెయిన్ యొక్క మోటో మీన్స్ వాటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, ప్రజల యొక్క సంక్షేమం కోసమే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రోడ్స్ అండ్ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్సెట్రా. అంటే రోడ్ల నిర్మాణాల కోసం కావచ్చు, లేకుంటే రక్షణ కోసం చేసేటువంటి పెట్టుబడులు కావచ్చు, ఇవన్నింటినీ కూడా మనం ఏమంటాము అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాము, లేదా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాము. ఓకే, ఇది ఒక రకమైనటువంటి పెట్టుబడిగా మనం ఇక్కడ పేర్కొంటున్నాం. అలాగే అనదర్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ మీన్స్ ప్రైవేట్ ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ద ఇండివిజువల్స్, ప్రైవేట్ ఫార్మ్స్ ఆర్ నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, లేకుంటే ప్రైవేటు సంస్థలు కావచ్చు, లేకుంటే ప్రభుత్వేతర సంస్థలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ప్రభుత్వేతర సంస్థలు కావచ్చు, ఏవైనా కానీ చేసేటువంటి పెట్టుబడిని మనం ఏమంటున్నాము అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్గా మనం ఇక్కడ పేర్కొంటున్నాం. మరి ఈ ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ద మెయిన్ మోటో ఆఫ్ ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ టు ఎర్న్ ది ప్రాఫిట్స్. ప్రైవేటు వ్యక్తులు కానీ, ప్రైవేటు సంస్థలు కానీ, అలాగే ప్రభుత్వేతర సంస్థలు ఏవైనా కానీ వాటి యొక్క ప్రధాన లక్ష్యము లేకుంటే వాటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే లాభాల ఆర్జన, ప్రాఫిట్స్ని గెయిన్ చేయాలని, ప్రభుత్వాలు కాకుండా ప్రైవేటు వ్యక్తులు అందరూ కూడా లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీని ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ టు ఎర్న్ ది ప్రాఫిట్స్, లాభాలను ఆర్జించడం కోసమే ఈ యొక్క పెట్టుబడి అనేది ఉండటం జరుగుతుంది. ఓకే, దిస్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిపెండ్స్ అపాన్ ది ఎంఈసి అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఈ యొక్క ప్రైవేటు పెట్టుబడి అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయ్యి పెట్టుబడి చేస్తారు వీళ్ళు అంటే మేజర్గా ఎంఈసి మీన్స్ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ మీన్స్ ఉపాంత మూలధన సామర్థ్యము అంటాము. ఈ ఉపాంత మూలధన సామర్థ్యము అంటే ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ ప్రాఫిట్. అంటే ఏదైనా ఒక మూలధన యంత్రంని కానీ, యంత్ర పరికరాన్ని కానీ మనము ఉత్పత్తిలో వాడుకున్నట్లయితే దాని నుంచి ఎంత ఎర్నింగ్స్ రాబడి మనకు గెయిన్ అవుతుంది, రాగలుగుతుంది అనేటువంటి దాన్ని మనము ఎక్స్పెక్ట్ చేసి ఏం చేస్తారు అంటే లాభాలను ఎక్స్పెక్ట్ చేసి ప్రైవేటు వ్యక్తులు ఈ విధంగా ఎంఈసీని బేస్ చేసుకొని, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు అంటే ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంది. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు
పెట్టుబడి పరిమాణాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది. దీన్ని మనము ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాము. అండ్ అనదర్ వన్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ కోశ లేదా కోశపరమైనటువంటి పెట్టుబడి ఫైనాన్షియల్ అంటున్నాము. ఫైనాన్షియల్లో దిస్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఏమంటాం దీన్ని అంటే బయ్యింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బాండ్స్, షేర్స్, ఈక్విటీస్ అండ్ securities by an individual is called as financial investment. This type of investment does not affect the aggregate demand and level of income and level of employment in the economy. అంటే ఇది ఆల్రెడీ ఉన్నటువంటి పెట్టుబడినే అంటే ఆల్రెడీ ఉన్నటువంటి సంస్థల యొక్క బాండ్స్ని, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి పురాతనమైనటువంటి సంస్థల యొక్క షేర్స్ వాటాలని, అలాగే వాటి యొక్క బాండ్లని, అలాగే ఈక్విటీస్ డిబెంచర్లని, అలాగే సెక్యూరిటీ వాటిని ఏం చేస్తారంటే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఏం చేస్తారు వీటిని కొనుగోలు చేయడం జరుగుతుంది. వాటిని మనం ఏమంటాము అంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. కానీ ఈ రకమైనటువంటి పెట్టుబడి వలన మనకి అగ్రిగేట్ డిమాండ్లో పెద్దగా ఎలాంటి మార్పు అనేది రాదు. ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఆర్థిక వ్యవస్థలో ఎంప్లాయ్మెంట్లో కానీ మరియు ఉద్యోగితలో కానీ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి పెద్దగా ఉపయోగకరమైనటువంటి పెట్టుబడులు ఇవి కాదని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఓల్డ్ ఎగ్జిస్టింగ్ బాండ్స్ని మనము ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి, ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని మనం మళ్ళీ తిరిగి సేల్ చేసి కొనుక్కుంటాము కాబట్టి దీనికి సంబంధించి పెద్దగా అగ్రిగేట్ డిమాండ్ ఎలాంటి మార్పు తీసుకొని రాదు. ఓకే, ఇది ఒక రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్గా మనము చెప్పుకుంటున్నాం. రైట్. అండ్ అనదర్ వన్ ఈజ్ దిస్ ఈజ్ సిక్స్త్ వన్ రియల్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ నిజ పెట్టుబడి లేదా వాస్తవ పెట్టుబడి. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ ఏ న్యూ క్యాపిటల్ అసెట్స్ లైక్ న్యూ ప్లాంట్స్, మెషిన్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ఫ్యాక్టరీ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్, రైల్వేస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బై ది గవర్నమెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ నోన్ యాజ్ రియల్ ఇన్వెస్ట్మెంట్. దిస్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ది లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇది మనం వాస్తవ పెట్టుబడి అంటున్నాము. ఈ పెట్టుబడి అనేది వాస్తవ పెట్టుబడి మనకి ఎలా చెప్తున్నాము అంటే న్యూ క్యాపిటల్ అసెట్స్ అంటే నూతనంగా మనము చేసేటువంటి మూలధనము, నూతనంగా పెట్టేటువంటి పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో అంటే మనం నూతనంగా ఏదైనా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. నూతనంగా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్లాంట్స్ కావచ్చు, నూతనంగా కొత్త మిషన్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అలాగే కొత్త ఫ్యాక్టరీ బిల్డింగ్స్ని మనము నిర్మాణం చేయొచ్చు. ఇవన్నీ కూడా మనము ఏమంటాము అంటే రియల్ ఇన్వెస్ట్మెంట్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఓకే, ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు, ఇవన్నీ ప్లాంట్స్, మెషిన్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ఫ్యాక్టరీ బిల్డింగ్స్ అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రోడ్స్, అలాగే డ్యామ్స్, ఇవన్నీ కూడా మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ, సమాజం యొక్క సంక్షేమం కోసము వాస్తవమైన పెట్టుబడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మరి ఇలాంటి పెట్టుబడి ఏం చేస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ లీడ్ టు ఇంక్రీజ్ ది లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇలాంటి పెట్టుబడి ఏదైతే వాస్తవ పెట్టుబడి ఉందో ఇలాంటి పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థలో ఆదాయ స్థాయిని మరియు ఉద్యోగ స్థాయిని పెంచేటువంటి అవకాశము ఎక్కువగా ఉంది. ఓకే, అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అటానమస్ ఇన్వెస్ట్మెంట్. అటానమస్ ఇన్వెస్ట్మెంట్స్ మీన్స్ దీన్ని మనం ఏమంటున్నామంటే స్వయం ప్రేరిత పెట్టుబడి అంటున్నాము. దీనికి సంబంధించి ఒక ఫిగర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ స్లైడ్లో. అటానమస్ మీన్స్ స్వయం ప్రేరిత పెట్టుబడి అంటే ఏంటి? స్వయం ప్రేరిత పెట్టుబడి అంటే ఏంటి అని ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ద ఇన్వెస్ట్మెంట్ విచ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది చేంజెస్ ఇన్ ది లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నౌన్ యాజ్ అటానమస్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇక్కడ ఈ యొక్క పెట్టుబడి అంటే ఎటువంటి ఇక్కడ మనకి ఎలాంటి లాభాపేక్షతో సంబంధం లేకుండా మరి మనం ఏం చేస్తున్నామంటే నూతన యంత్రాల మీద లేదా ఆదాయ ఉద్యోగాన్ని పెంచడానికి ప్రభుత్వాలు చేసేటువంటి పెట్టుబడిని మనం ఏమంటాము అంటే స్వయం ప్రేరిత పెట్టుబడి అంటాము. మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అండర్టేకెన్ బై ది గవర్నమెంట్ ఈజ్ ది అటానమస్ ఇన్వెస్ట్మెంట్. అటానమస్ ఇన్వెస్ట్మెంట్ కెన్ బి డినోటెడ్ బై IA. అంటే ఇక్కడ చూడండి, ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే ఈ యొక్క ఎలాంటి లాభాపేక్షతో అంటే ఎవరి యొక్క స్వయం ప్రేరిత అంటే
ఎలాంటి ప్రేరేపించేటువంటి శక్తులు లేకుండానే ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ కోసం అంటే సాంఘిక సమాజ సంక్షేమం కోసము ఏం చేస్తుందంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క అటానమస్ పెట్టుబడిని చేస్తుంది. ఈ అటానమస్ పెట్టుబడికి ద అటానమస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్కమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ inelastic. Autonomous investment does not affect by the changes in the income or rate of interest. Hence, the autonomous investment curve is perfectly elastic, parallel to the OX axis. అంటే ఇక్కడ చూడండి, మనకి ప్రభుత్వం అనేది ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎవరి యొక్క ప్రేరణ లేకుండానే పెట్టుబడి చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి గ్రాఫ్లో చూసినట్లయితే చూడండి, OX యాక్సిస్ మీద ఇన్కమ్ తీసుకున్నాము, OY యాక్సిస్ మీద ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం. ఓకే, ఇది మరి అటానమస్ ఇన్వెస్ట్మెంట్ IA అనేది అటానమస్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి కర్వ్ అని తెలియజేస్తుంది. ఇది OX యాక్సిస్కి హారిజంటల్గా ఉంది. దాని అర్థం ఏంటి అంటే దీని యొక్క పెట్టుబడి యొక్క పరిమాణము ఇన్ఎలాస్టిక్, అంటే మనం అనంతము లెక్కించడానికి అవకాశం లేనటువంటి విధంగా ఉంటుంది. అంటే ఎలాంటి మార్పులతో సంబంధం లేకుండా, ఆర్థిక వ్యవస్థలో లాభాలతో సంబంధం లేకుండా ఏం చేస్తుంది ప్రభుత్వము అంటే తనకి కావాల్సినటువంటి దాని మీద ప్రజల యొక్క సంక్షేమం కోసము ఏం చేస్తుందంటే పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. మనం దాన్నే అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాము, స్వయం ప్రేరిత పెట్టుబడి అంటున్నాము. అది ఎలాంటి లాభాపేక్షతో సంబంధం లేకుండానే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు, రైల్వేలు, విద్యుత్ శక్తి మొదలైన వాటి మీద ప్రభుత్వం చేసేటువంటి వ్యయాన్ని మొత్తాన్ని కూడా మనము స్వయం ప్రేరిత పెట్టుబడి అనవచ్చు. అలాగే అనేక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్, వివిధ రకాల రీసెర్చ్ల మీద కూడా, పరిశోధనల మీద కూడా ఇది ప్రభుత్వాలు వ్యయం చేసేటువంటి అవకాశం ఉంది. మరి కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగ సిద్ధాంతంలో సమిష్టి డిమాండ్ను పెంచడానికి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో ఏం చేస్తుందంటే స్వయం ప్రేరిత పెట్టుబడిని ఎక్కువగా చేస్తుంది. ఈ పెట్టుబడి మరి స్వల్పకాలంలో ఆదాయము ఉద్యోగితను పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఓకే, దాన్ని మనం ఇక్కడ గ్రాఫ్లో చూపెట్టాము. OX యాక్సిస్ మీద ఆదాయ స్థాయిని, OY యాక్సిస్ మీద పెట్టుబడి పరిమాణాన్ని తీసుకోవడం జరిగింది. ఈ IA అనేది స్వయం ప్రేరిత పెట్టుబడి రేఖ, అటానమస్ ఇన్వెస్ట్మెంట్ కర్వ్గా మనం దీన్ని చూసుకున్నాం. మరి ప్రజల ఆదాయంలో వచ్చేటువంటి మార్పులతో సంబంధం లేకుండా స్వయం ప్రేరిత పెట్టుబడి అనేది ఉంటుందని చెప్పాలి. ఇక్కడ ఆదాయం పెరిగినా తగ్గినా, ప్రజల యొక్క ఆదాయంలో మార్పు వచ్చినా మార్పు లేకున్నా కానీ స్వయం ప్రేరిత పెట్టుబడిలో ఎలాంటి మార్పు ఉండదు అని మనము ఇక్కడ గమనించాలి. రైట్. అలాగే మరొక ముఖ్యమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇండ్యూస్డ్ మీన్స్ ప్రేరిత పెట్టుబడి అంటాం. ఇండ్యూస్డ్ మీన్స్ ప్రేరిత పెట్టుబడి. ద ఇన్వెస్ట్మెంట్ విచ్ ఈజ్ మోటివేటెడ్ బై ది ఇన్కమ్ ఆర్ రేట్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ కాల్డ్ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ లాభోద్దేశంతో, ఓకే, ఇండ్యూస్డ్ మీన్స్ ప్రేరిత, అంటే మన ఇక్కడ ఏదో ఒకటి మనల్ని ప్రేరేపిస్తుంది. ఏం ప్రేరేపిస్తుంది ఇక్కడ అంటే ప్రాఫిట్, లాభము అనేది మనకి ప్రేరేపించబడి ఏం చేస్తుందంటే లాభోద్దేశంతో డిమాండ్ పెరుగుదల మీద, అంటే వస్తు సేవల యొక్క డిమాండ్ అధికంగా ఉన్న వస్తువుల మీద మనం చూసి ప్రత్యక్షంగా చేసేటువంటి పెట్టుబడి ఏదో ప్రత్యక్షంగా చేసే పెట్టుబడిని అంటే వేరే దాని మీద ఆధారపడి మనం ఏం చేస్తున్నాము అంటే పెట్టుబడిని చేస్తున్నాము. ఆ పెట్టుబడిని మనం ఏమంటామంటే ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్, ప్రేరితమైనటువంటి పెట్టుబడిగా మనము పేర్కొంటున్నాము. ఓకే, ఈ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూసినట్లయితే విల్ చేంజ్ డ్యూ టు ది చేంజెస్ ఇన్ ది ఇన్కమ్, ప్రాఫిట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆల్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్స్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఈ యొక్క సాధారణంగా ఉత్పత్తి చేసే వస్తువులన్నీ కూడా ఎక్కువగా అమ్ముడవుతుంది అని మనం ఏం చేస్తాము అంటే వ్యవస్థాపకులు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి చేస్తారు. ఓకే, ఇది మరి పెట్టుబడికి, ఈ యొక్క పెట్టుబడి అనేది పెట్టుబడికి, ఆదాయ స్థాయికి ఈ యొక్క పెట్టుబడి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇదన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఏం చేస్తాయంటే లాభాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ యొక్క ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి మనం ఏమంటాం I ఈక్వల్స్ టు ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ Y అంటాం. అంటే ఆదాయంలో మార్పు అలాగే ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్లో దానికి పరస్పర సంబంధం, అంటే ధనాత్మక ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఆదాయం పెరిగితే పెట్టుబడి పరిమాణం తగ్గుతుంది, అలాగే ఆదాయం తగ్గితే పెట్టుబడి పరిమాణం కూడా తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఫిగర్లో కూడా చూసినట్లయితే OX యాక్సిస్ మీద ఆదాయం తీసుకున్నాము, OY యాక్సిస్ మీద పెట్టుబడి పరిమాణం తీసుకున్నాము. ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఇక్కడ చూడండి, ఆదాయం పెరుగుతూ ఉంటే పెట్టుబడి పరిమాణం కూడా పెరుగుతుంది, ఆదాయం తగ్గితే పెట్టుబడి పరిమాణం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ రేఖ మనకి ఎడమ నుంచి కుడికి పైకి వాలితే ఉంటుంది, ఎడమ నుంచి కుడికి. హెన్స్ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ లైన్
స్లోప్ అప్వర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్, అంటే ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. పాజిటివ్ స్లోప్ అంటే ధనాత్మక వాలుని కలిగి ఉంటుంది. అది మనకి ఇక్కడ క్లియర్గా ఈ యొక్క గ్రాఫ్లో కనిపిస్తూ ఉంది. అంటే మన యొక్క పెట్టుబడి పరిమాణం, ఆదాయ స్థాయి పెరిగితే పెట్టుబడి పెరుగుతాయి, ఆదాయ స్థాయి తగ్గితే పెట్టుబడి పరిమాణం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. దీన్నే మనము, ఇది చాలా ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. ఆర్థిక వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం కూడా ఈ యొక్క ఇండ్యూస్డ్ ప్రేరిత పెట్టుబడిని బేస్ చేసుకొని మన పెట్టుబడి అనేది చేస్తూ ఉంటాం. ఓకే, ఫైనల్లీ ఇంకా మనకు కొన్ని రెండు అంశాలు, ఎక్స్ యాంటీ ఇన్వెస్ట్మెంట్ అని అలాగే ఎక్స్ పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకు ఉన్నాయి. ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ మనం ఒకసారి చూసినట్లయితే ఎక్స్ యాంటీ మీన్స్ ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్. ఎక్స్ యాంటీ మీన్స్ అనేది ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్, ఇది ప్రణాళికాబద్ధమైనటువంటి పెట్టుబడిగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఎక్స్ యాంటీ అనేది రిఫర్స్ టు ది అమౌంట్ టు ఇన్వెస్ట్మెంట్ విచ్ ఫర్మ్స్ ప్లాన్ టు ది ఇన్వెస్ట్ ది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ది ఎకానమీ. అంటే ఆర్థిక వ్యవస్థలో ఒక నిర్ణీత కాలానికి ప్లాన్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ముందుగానే యొక్క పెట్టుబడిని మనము పెట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని మనము వాలంటరీ ఇన్వెస్ట్మెంట్ అని అంటాము. దీన్నే వాలంటరీ ఇన్వెస్ట్మెంట్ అంటాము. అలాగే డిజైర్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అంటాము. ఓకే, అలాగే ఇంకోటి ఎక్స్పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నాము. ఈ ఎక్స్పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ యాక్చువల్ ఆర్ రియలైజ్డ్. ఇది వాస్తవంగా నిజంగా జరిగేటువంటి పెట్టుబడిని మనం ఎక్స్పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. ఈ ఎక్స్పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ రిఫర్స్ టు ది రియలైజ్డ్ ఆర్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అన్ ఎకానమీ డ్యూరింగ్ ఏ ఇయర్. అంటే ఒక సంవత్సర కాలంలో వాస్తవంగా జరిగేటువంటి పెట్టుబడిని మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే ఎక్స్పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాము. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్. అంటే దీన్ని మనము వాస్తవ పెట్టుబడి అంటున్నాము. అలాగే అన్ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇది అంటే ప్లాన్ తోటి మనం ఇక్కడ చేసేటువంటి పెట్టుబడి కాదు, ఇది ప్రణాళికేతర పెట్టుబడి. అన్ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికేతర పెట్టుబడిగా మనం ఇక్కడ పెట్టుకుంటున్నాము. అలాగే అన్టైటెండ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా మనం చెప్పుకుంటాం. ఎక్స్ యాంటీకి ఆపోజిట్గా ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంటే ఎక్స్పోస్ట్ ఇన్వెస్ట్మెంట్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇవి మనకి ప్రధానంగా ఉన్నటువంటి పెట్టుబడి అంటే ఏంటి, కీన్స్ యొక్క ఎఫెక్టివ్ డిమాండ్లో, కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగ సిద్ధాంతంలో మనం చెప్పుకున్నట్లుగా కీన్స్ యొక్క ఎఫెక్టివ్ డిమాండ్ మీద, అంటే ఆదాయ ఉద్యోగం అనేది ఎఫెక్టివ్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎఫెక్టివ్ డిమాండ్ అనేది అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది అనుకున్నాము. అగ్రిగేట్ డిమాండ్ని మళ్ళీ రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి అన్నాము. ఆ అగ్రిగేట్ డిమాండ్ని ప్రభావితం చేసే అంశాల్లో ఒకటి కన్జంప్షన్ అనుకుంటే, ఇంకొక ప్రధానమైనది ఏంటి, ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చూసినట్లయితే మనకి ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అనేది నెక్స్ట్ షార్ట్ రన్ పీరియడ్లో పెద్దగా కన్జంప్షన్ ఫంక్షన్ తోటి పెద్దగా ఆదాయ ఉద్యోగిత ప్రభావం చూపకపోవచ్చు, కానీ పెట్టుబడి పరిమాణంలో మార్పు రావడం వలన ఆదాయ ఉద్యోగితలో స్వల్పకాలంలో ఎక్కువగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అని మనం ఇక్కడ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో మనకి ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడి దాని యొక్క రకాలు చూసినట్లయితే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అని, అలాగే నెట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, అటానమస్ ఇన్వెస్ట్మెంట్, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, రియల్ ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, ఎక్స్ యాంటీ ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇవన్నీ కూడా పెట్టుబడిలో ఉన్నటువంటి యొక్క రూపాలని బట్టి మనము పెట్టుబడి యొక్క రకాలని మనం ఇక్కడ టైప్స్గా డివైడ్ చేసి ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ పెట్టుబడి అంటే ఏంటి, దానిలో ఉన్నటువంటి వివిధ రకాల పెట్టుబడులు అనేవి ఈ యొక్క వీడియోలో మనకి క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, అందరూ వీడియోని చూడండి. థ్యాంక్ యూ ఆల్.